మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. సో జూలై నెల 2026 మకర రాశి వాళ్ళకి ఈ నెల ప్రత్యేకంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి? మకర రాశి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. అంటే ధైర్యం తెచ్చుకొని పాజిటివ్గా ఉండి సాహసం చేస్తే సక్సెస్ మీదే అని ఒక సామెత. ఇప్పుడు అదే వర్తిస్తుంది. జాబు, పెళ్ళి, ఆరోగ్యం, వ్యాపారం, ఈ నాలుగిటికి ఈ 3 నెలలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళది. ఈ సంవత్సరం మొదటి శ్రేణిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మకర రాశి వాళ్ళకి. కాబట్టి మకర రాశి వాళ్ళు రాబోయే 3-4 నెలలలో చరిత్ర తిరగ రాయబోతున్నారు. అంటే ఈ సంవత్సరానికి మోస్ట్ ఇంపార్టెంట్ రాబోయే 4 నెలలు. అన్ని రాశుల కల్లా మకర రాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి? ఈ 4 నెలలు మీరు ఇప్పుడు ఏ అమ్మాయిని అయితే చూడడానికి వెళ్తారో మీకు ఆ అమ్మాయితోనే పెళ్లి జరుగుతుంది. ఏ అమ్మాయి అయితే ఈ 4 నెలలు ఏ అబ్బాయినైతే పెళ్లి చూపుల్లో కలుస్తుందో వాడితోనే ఆ అమ్మాయికి పెళ్ళవుతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరైనా మకర రాశిలో ఉన్నారంటే దయచేసి నేను పెళ్లి చేసుకున్నా ఈ డైలాగ్ ఆపేసి ఈ 4 నెలల్లో అబ్బాయిని చూడడానికి వెళ్ళాలి. మంచి వరుడు దక్కే అవకాశం ఉంది. మంచి అబ్బాయి ఎదురొచ్చే చాలా ఇంపార్టెంట్ కదా. అమ్మాయికి కనుక సరైన వరుడు దొరకకపోతే ఆమె లైఫ్ స్పాయిల్ అయిపోయినట్టే. నిజంగా అండి. అమ్మాయికి అయితే చాలా ఇంపార్టెంట్ మ్యారేజ్. అబ్బాయికి అయితే నాకు తెలియదు, కానీ అబ్బాయికి చాలా ఆప్షన్స్ ఉంటాయి బేసిక్గా. అమ్మాయికి అయితే మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సరైన మ్యారేజ్ చేసుకోకపోతే ఆమె లైఫ్లో సఫర్ అవుతుంది. సో కరెక్ట్ పార్ట్నర్ ఎతకడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు టైం రాబోయే 2-3 నెలలు చాలా ఇంపార్టెంట్. మకర రాశిలో ఉండే స్త్రీలు ఎతకండి, చాలా జాగ్రత్తగా వెతకండి. మ్యాచ్ మేకింగ్ చేయించి ఆ జాతకాలు, నక్షత్రాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఫైనలైజ్ చేసుకొని ముందుకెళ్ళిపోండి. తాంబూలాలు మార్చుకోండి. తర్వాత జాబ్ విషయం కూడా చాలా బాగుంది. ఎవరో ఒక సహాయంతో జాబ్ రావడం దక్కుతుంది. రిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత ఆరోగ్యం కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది రిక్రియేషనల్ యాక్టివిటీస్ వల్ల. అంటే స్విమ్మింగ్, రన్నింగ్ ఇన్ ద ఫారెస్ట్, ప్రకృతి దగ్గర అవ్వడం, నేచర్కి దగ్గర అవుతారు. ఇక్కడ ఇంత బాగున్నప్పుడు మకర రాశికి 3-4 నెలల్లో ఎంత దరిద్రుడికైనా ఎంతో కాస్త 1000 రూపాయలైనా వస్తాయి. కానీ మనం మోటో ఏంటి? మంచి జరగాలి. ఎంత ఎక్కువ మంచి జరిగితే అంత మంచిది. సో మకర రాశి వాళ్ళకి చాలా మంచి వస్తుంది. మీరు దాన్ని పుచ్చుకోవాలి కదా, లేకపోతే. సో ఇలాంటి సమయంలో చేయాల్సింది ఏంటంటే, బేసిక్గా గురువు అంటే మనకు దత్తాత్రేయ, కృష్ణుడు మహాగురు, జగద్గురు మనకు తెలుసు. సో మనం కృష్ణుడు గుడికి వెళ్ళాలి. రాధాకృష్ణ మందిరానికి వెళ్ళి రావాలి. అది ఏ మందిరమైనా అవ్వచ్చు. మన బంజారా హిల్స్ అవ్వచ్చు, కాచిగూడ అవ్వచ్చు, సికింద్రాబాద్ అవ్వచ్చు, అబిడ్స్ అవ్వచ్చు. ఏ గుడికైనా వెళ్ళి రండి. చాలా ఇంపార్టెంట్. దేవుడు ఉండేది గుడిలో. దేవుడు సూర్యుడు అనుకోండి, బయట అంతా వెలుతురుంది, కానీ సూర్యుడు ఉండేది గుడిలో. అది గుర్తుపెట్టుకోండి. ప్రత్యక్ష దైవం ఉండేది గుడిలో. ఇదంతా వెలుతురే బయట అంతా. సో యూ హ్యావ్ టు గో టు టెంపుల్, ఎస్పెషల్లీ మకర రాశిలో ఉన్న వాళ్ళు. తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి చాలా మంచి సమయం. బాగా ప్రాఫిట్ వస్తుంది మకర రాశి వాళ్ళకి.
ఎస్పెషల్లీ షర్టు, ప్యాంటు, వాచు, పర్ఫ్యూము, షూస్, చెప్పులు, మేకప్, ఈ ఐటమ్స్తో ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ప్రాఫిట్ వస్తుంది. మెయిన్గా మకర రాశి వాళ్ళకి ప్రాఫిట్ ప్రాఫిట్ ప్రాఫిట్. పర్చేసింగ్ ఏమైనా ఉంటే చేసేయండి, వ్యాపారం ఏమైనా ఉంటే మొదలు పెట్టేయండి, వెళ్తే పనులు అవుతాయి, వచ్చే ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అండ్ బీయింగ్ పాజిటివ్. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, అబద్ధాలు మాట్లాడద్దు ఈ 3-4 months. నిజాలు మాట్లాడండి. గురువు డ్యామేజ్ అవుతుంది. గురువు కానీ సూర్యుడు కానీ అబద్ధాలు మాట్లాడితే డ్యామేజ్ అవుతుంది. ఈ 3-4 months నిజం మాట్లాడండి, కుదరకపోతే మాట్లాడవద్దు. అబద్ధాలు మాత్రం మాట్లాడితే రిస్క్ సుమా, చాలా పెద్ద బ్లండర్స్ జరిగే అవకాశం ఉంది. పెళ్లి చూపులు వెళ్ళినప్పుడు అడిగినప్పుడు నిజం చెప్పేయండి. ఆ మంద అవుతుంటే మంద అవుతాను చెప్పండి, ఏం పర్లేదు. రేపు దానివల్ల ఇబ్బంది పడవచ్చు. చెప్పండి, ఉన్నది చెప్తేనే బెటర్. ఎప్పుడైనా రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడైనా నిజం చెప్పడం బెటర్. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి అంటారు? వ్యాపారం చేసే వాళ్ళకైతే అసలు ఆర్థిక పరిస్థితి అంబరమే, లక్షలే. ఇంకా ఆర్థిక పరిస్థితికి ఏ లోటు లేదు. పెళ్ళిళ్ళు చాలా బాగున్నాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒక్కటి మీరు అబద్ధాలు చెప్పి పాడు చేసుకోవద్దు. పెళ్లి చూపులు డ్యామేజ్ అయిపోతాయి, వ్యాపారం కూడా పోతుంది. మీ కస్టమర్ క్లయింట్స్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు మీరు కనుక అబద్ధాలు చెప్తే. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. పాజిటివ్గా ఉండండి. పాజిటివిటీగా ఉన్న వాళ్ళే నిజమే మాట్లాడతారు. కానీ చాలా మంది మనం చూస్తున్నప్పుడు కలియుగంలో ఎంత పాజిటివ్ ఉన్నా నెగిటివ్ మాట్లాడేస్తారు చాలా చోట్ల. సో అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవండి. అబద్ధాలు మాట్లాడదు. మెయిన్గా అబద్ధాలు మాట్లాడతారు అని కనిపిస్తుంది నాకు. అబద్ధాలు మాట్లాడి ఇరుక్కొని ఇబ్బంది పడతారు. నేను ఎందుకు మాట్లాడాను అబ్బా అని కింద మీద అయిపోతారు తర్వాత. అసలు అలవాటే ఉండకూడదు. నిజలే మాట్లాడాలి 99%. అది ఏదైనా నిజం చెప్పేయండి. అది నిజం చెప్తే చాలా మంచిది. అంత బాగుంది. మీ వ్యాపారం ఉందండి, ఏదో పెట్టారు షూస్, పర్ఫ్యూమ్, అడిగాడు ఈ షూస్ ఎంతకాలం అయింది? 6 నెలలు అయిందండి కొని. పర్లేదు, కొత్తవి ఏం కాదు, కానీ 6 months అయిందని చెప్పండి అడిగి కస్టమర్కి. అది చెప్తే వాడు కొన్నాడు, మీకే లాస్. నిజం చెప్తాడు, అరే తీసుకుపోతాడు. అది హానెస్టీ హ్యాజ్ ఎ వాల్యూ. పరిహారాల పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సార్? పరిహారాల పరంగా మనం మాట్లాడితే శివయ్యకి వీళ్ళు గురువారం రోజు పూజిస్తే మంచిది. ఏమి కొంచెం ఇటు మ్యానిపులేషన్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా స్ట్రైట్గా చెప్పే అతను శివయ్య. సో ఏ మ్యానిపులేషన్ లేకుండా ఏదేమైనా కానీ మనం నిజాలు చెప్పేది శివయ్య కాబట్టి గురువారం రోజు మీరు శివయ్యని పూజించండి, చాలా చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ రెమెడీ. కుదిరితే ఇంకోటి చేయొచ్చు మీరు. నిజం అనేది సన్ కనెక్ట్ అవుతుంది కాబట్టి గురువారంతో పాటు ఆదివారం ఈ 2 రోజులు మీరు అట్టిపండ్లు డొనేట్ చేయండి, చాలా మంచిది. తర్వాత సండే రోజు మీరు మోతీచూర్ లడ్డు కూడా డొనేట్ చేయవచ్చు. సో దిస్ విల్ ఆల్సో వర్క్. మెయిన్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే పాజిటివ్గా ఉండండి, నిజం మాట్లాడండి, చాలు, ఆల్ ఈజ్ వెల్. ఎట్టి పరిస్థితిలో అవతలని మోసం చేయొద్దు. ఈ 3 నెలలు చాలా బాగుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే చాలా సక్సెస్ చూస్తారు మీరు, చాలా చాలా సక్సెస్ చూస్తారు. అది గుర్తుపెట్టుకోండి. నమస్కారం అండి, నా పేరు అవినాష్ దాస్, ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఎక్స్పర్ట్. ఇవాళ నేను మీకు ఈక్షన్ ఆస్ట్రో వాల్ క్లాక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దీంట్లో మీరు తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ చూడొచ్చు. దీంతో పాటు అమృత ఘడియలు, వర్జ్యము, యమగండం, రాహుముహూర్తం, దుర్ముహూర్తం, రాహుకాలం ఇవన్నీ చూడవచ్చు. ఈ వైదికమైన వాచ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా అండి. ఇలాంటి వాచ్ సౌత్ ఇండియాలో ఇప్పుడు దాకా రాలేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, మీకు అన్ని భాషల్లో ఇవి దొరుకుతాయి. మీరు మీ రోజువారీ జీవితంలో ఏ కార్యక్రమమైనా, పెళ్లి కావచ్చు, బారసాల కావచ్చు, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దీంట్లో మీరు టైం క్యాలిక్యులేట్ చేసుకొని చూసుకోవచ్చు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.